ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఉగాది మనం ఎందుకు జరుపుకుంటున్నామో మీకు తెలుసా? విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారానికి ఉగాదికి సంబంధం ఏమిటో మీకు తెలుసా? సృష్టిని మొదటగా బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టించాడో మీకు తెలుసా? ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఉగాది పండుగ విలువ ఎంతో కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క విష్ణు భక్తుడు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులను లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ఈ నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది విశిష్టత: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ఎందుకు ఎత్తాడు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు అయితే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులను హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని మళ్ళీ నిలుపుతానని ఈ శ్లోకానికి అర్థం. విష్ణువు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు. కానీ ధర్మాన్ని రక్షించడానికి 10 అవతారాలు ఎత్తుతాడు. వాటిలో మొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తి అయ్యేలోపు సృష్టించే పని ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్రలేచి మళ్ళీ సృష్టిని నిర్మించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మదేవుని జీవితంలో గడిచే ఒక్క రోజుని కల్పం అని అంటారు. అదే కల్పానికి మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 మిలియన్ల సంవత్సరాలతో సమానం. అలా ఒక కల్పం నాడు సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే వేదాలను దొంగిలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా కావలసినవి ఈ 4 వేదాలు. అదే ఈ 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేను పరిపాలించవచ్చు అని అనుకుంటాడు. అదే సమయంలో నైమిత్తిక అనే మహాప్రళయం సంభవించే సమయం, అంటే ప్రళయం వచ్చి భూమి అంతం అయిపోయే సమయం. ఇదే మంచి సమయం అని సోమకాసురుడు అనుకొని ఆ వేదాలను తీసుకొని నీటి అడుగు భాగంలోకి వెళ్ళి దాక్కుంటాడు. ఈ విషయం విష్ణువుకి తెలుస్తుంది. సరే అని విష్ణువు ఒక పథకం వేస్తాడు. భూమి మీద ఇంకా ప్రళయం రావటానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు. అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగిన వాడు. ఒకరోజు ఉదయాన సత్యవ్రతుడు వృత్తమాల అనే నదిలో స్నానం చేస్తూ ఉండగా చేతుల్లోకి నీళ్లు తీసుకొని సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపని పట్టుకుంటాడు. వెంటనే మళ్ళీ నదిలోకి వదులుతుండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది: ఓ దయగల రాజా, నన్ను చూశావా? ఎంత చిన్నగా ఉన్నానో. నేను ఇంత పెద్ద నదిలో బ్రతకలేను. నన్ను ఏదైనా ఒక పెద్ద చేప చంపేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. అలా ఒకరోజు గడుస్తుంది. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ చేప ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు సరిపోవటం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది. సరే అని ఆ సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకొని ఆ కుండలో ఉంచుతాడు. 1 గంటలోనే ఆ చేప ఆ కొండ కంటే పెద్దదిగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపను తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు. అక్కడ కూడా కొంత సమయంలోపే పెద్దదిగా మారిపోతుంది. అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాల్లో మార్చినా ఆ ప్రదేశాల్లో కన్నా పెద్దదిగా మారిపోతూనే ఉంటుంది. చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు? నాకు భయం వేస్తుంది అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ, నువ్వు చాలా విచిత్రమైన చేపవి.
కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దగా మార్చుకుంటున్నావు. నువ్వు మామూలు మర్చవి కాదు. ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారాన్ని ఎత్తి నన్ను పరీక్షిస్తున్నాడు అని నాకు అర్థమయ్యింది స్వామి అని అంటాడు. చెప్పండి స్వామి, మీకు నేను ఏమి చేయగలను అని అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణువు అవతారంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోత్తరమైన కార్యానికై ఈ అవతారాన్ని ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుండి ఇంకో 7 రోజుల్లో ఒక మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది. అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనాలు, ఔషధాలు అన్నీ భద్రంగా ఆ నావలో దాచు. అలాగే సప్త ఋషులను నీకు తోడుగా తీసుకొనిరా. నీ ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల దగ్గర నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్ళే ఈ మార్గంలో సముద్రాలలో ఆవేశంతో పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను నీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో నీకు తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులా చేసుకొని నా కొంగుకి కట్టు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని సముద్రం ముందు కూర్చొని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశమంతా దట్టమైన మేఘాన్ని కమ్మేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేడా అన్నట్లు అయిపోయింది. ఎప్పుడూ లేనంతగా గట్టిగా కుంభవృష్టిగా వర్షం పడుతుంది. సముద్రంలో అలలు ఉప్పొంగిపోతున్నాయి. ఇదంతా చూస్తూ సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని అంటున్నాడు. కళ్ళు తెరిచి చూడగా తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్లే ఒక పడవ తన దగ్గరకు వచ్చింది. వెంటనే విష్ణువు చెప్పినట్లు ఆ విత్తనములు, ఔషధములు ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు. అందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుంది. సముద్రంలో నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఒక బంగారు చేప లెగిసి ఆ అలకు అడ్డుకుంటుంది. అందరూ విష్ణువు రూపంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి పులకరించిపోతారు. అలా ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. అలా ఆ సర్పాన్ని తీసుకొని మత్స్య కొమ్ముకి ముడివేస్తాడు. ఆ చిమ్మ చీకటిలో సప్త ఋషులు యజ్ఞాన్ని చేస్తున్నారు. పెద్ద పెద్ద అలలను విష్ణువు ఆపుతూ వెళుతున్నారు. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు. కాసేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటికి వస్తారు. ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. సముద్రం పైన సప్త ఋషులు విష్ణు నామాన్ని జపిస్తుంటే సముద్రం కింద విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తున్నాడు. అలా చివరికి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరిస్తాడు. అలా ప్రళయకాలం పూర్తి అయ్యే సమయం ముందే ఆ 4 వేదాలను బ్రహ్మ చేతికి ఇస్తాడు. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనం ఇప్పుడు ఉన్నదే. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి, మను అని చెబుతున్నారు. అలా వీళ్ళ నుండే మనుషులందరూ జన్మించారని కూడా చెబుతున్నారు. బ్రహ్మ సృష్టిని సృష్టించటం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాసవర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శౌలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజే ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
ఇది ఉగాది పండుగ వెనుక ఉన్న కథ. ఇప్పుడు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని అనుభవాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడికాయ ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇదే అండి ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, ఉగాది పచ్చడి విశిష్టత. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.